తన సొంత సినిమా కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జూన్ 1 నుంచి సినిమా హాళ్ల బంద్పై విచారణ జరపాలని మంత్రి కందుల దుర్గేష్ ను పవన్ ఆదేశించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా విచారణ జరపాలని పేర్కొన్నారు. పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా నేపథ్యంలో మంత్రి దుర్గేష్ విచారణకు ఆదేశించారు. ఓ నలుగురు సినీ ప్రముఖులను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కుమ్మక్కయ్యారని వారిని విచారించాలని మంత్రి ఆదేశించారు. ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. తన సొంత సినిమా కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జూన్ 1 నుంచి సినిమా హాళ్ల బంద్పై విచారణ జరపాలని మంత్రి కందుల దుర్గేష్ ను పవన్ ఆదేశించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా విచారణ జరపాలని పేర్కొన్నారు. పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా నేపథ్యంలో మంత్రి దుర్గేష్ విచారణకు ఆదేశించారు. ఓ నలుగురు సినీ ప్రముఖులను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కుమ్మక్కయ్యారని వారిని విచారించాలని మంత్రి ఆదేశించారు. ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన సొంత సినిమా కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జూన్ 1 నుంచి సినిమా హాళ్ల బంద్పై విచారణ జరపాలని మంత్రి కందుల దుర్గేష్ ను పవన్ ఆదేశించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా విచారణ జరపాలని పేర్కొన్నారు. పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా నేపథ్యంలో మంత్రి దుర్గేష్ విచారణకు ఆదేశించారు. ఓ నలుగురు సినీ ప్రముఖులను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కుమ్మక్కయ్యారని వారిని విచారించాలని మంత్రి ఆదేశించినట్లుగా సమాచారం. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కొద్దిసేపటి కిందట ఒక ప్రత్యేకమైనటువంటి అంశం పైన విచారణకు ఆదేశించినప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సినిమా కోసం ఏదైతే జూన్ 1వ తేదీ తర్వాత విడుదల చేయాలనుకుంటున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా కోసం జూన్ 12 విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఎగ్జిబిటర్లు అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ల పైన టార్గెట్ చేస్తూ విచారణకు ఆదేశించడం తన జనసేన పార్టీకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ద్వారా విచారణకు ఆదేశించడం అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అది అధికార దుర్వినియోగానికి పాల్పడడం అన్నటువంటి విమర్శలు వెల్లువెత్తున్నాయి. జనసేన మంత్రి కందుల దుర్గేష్ ద్వారా ఈ అత్యవసర విచారణకు ఆదేశించారు. జూన్ 1వ తేదీ నుండి సినిమా హాళ్లు అందుకి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు సంబంధించినటువంటి వివాదం ఒకవైపు చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ బంద్కు పిలుపునివ్వడం వెనక ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆ నలుగురు సినీ ప్రముఖుల్ని టార్గెట్ చేస్తూ విచారణ జరపాలంటూ ఏకంగా హోంశాఖ కార్యదర్శి ద్వారా ఈ విచారణ జరపాలంటూ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. సో హోంశాఖ కార్యదర్శి ద్వారా ఈ విచారణ జరపాలని ఆదేశించడం, అది కూడా పవన్ కళ్యాణ్ సొంత సినిమా హరిహర వీరమల్లు సినిమా నేపథ్యంలో విచారణకు ఆదేశించడం తీవ్ర విమర్శలు దారితీస్తుంది. వాస్తవానికి నిజంగానే సినీ పరిశ్రమ కోసం, సినీ రంగంలో విడుదలైన అన్ని సినిమాల కోసం దీన్ని విచారణ జరుపుకుంటే ఒక అర్థం ఉండేది. కానీ స్వయంగా మంత్రి దుర్గేష్ తన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగానికి పవన్ కళ్యాణ్ ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే హోంశాఖ కార్యదర్శిని ఒక నలుగురు వ్యక్తులను టార్గెట్ చేస్తూ విచారణకు ఆదేశించిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్ గా ఏర్పడ్డారని దానిపైన విచారించాలంటూ మంత్రి దుర్గేష్ ఆదేశించడం, ఇది కూడా కేవలం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కోసం హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కోసం ఈ ఆదేశాలు ఇవ్వడం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. జూన్ 1వ తేదీ నుండి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. సో దీనిపైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రైట్, థాంక్యూ సతీష్.